తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు తగిన శ్రద్ధ పెట్టాలి. శ్రమ కూడా పడవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కానీ అంటే మీ యొక్క టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానీ మీరు సహాయ సహకారాలు తీసుకుని వారి యొక్క సలహాలతో కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ పనితీరుకు ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. పదోన్నతులు కూడా పొందే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము. లాభదాయక ఒప్పందాలకు కూడా ఇది మంచి సరియైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకు గానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, అక్కడ మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా, ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే సాగులో మంచి వాతావరణం కనపడుతోంది. మీ యొక్క పంటలకు ధరలు విశేషంగా వచ్చి లాభదాయకంగా ఉంటుంది. కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబపరంగా శుభకార్యాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వివాహానికి కానీ సంతానానికి కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశంతో పాటు ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. మీ ప్రాజెక్ట్స్ మీ పై యజమానులకి మంచి ఆదరణ లభించడంతో పాటు మిమ్మల్ని విదేశాలు పంపించడానికి సిఫార్సు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ప్రజలలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారి అష్టోత్తర పారాయణ కనుక చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార రీత్యా ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమ పెడితేనే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి. కానీ మీకు అన్ని అనుకూలంగానే ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కానీ కష్టపడి చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ శ్రమ ఫలిస్తుంది. పదోన్నతులు వస్తాయి. ప్యాకేజీ పెరుగుతుంది. కేడర్ మారే అవకాశము. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వేరే ఉద్యోగాల్లోకి మారే అవకాశం కనబడుతోంది. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా హై ఎండ్ ప్యాకేజీతో అవుతుంది. కొంతమందికి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు కావచ్చు, ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు కావచ్చు, వారికి టెంపరరీగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అవుతుంది అన్న శుభవార్తను మీరు వినబోతున్నారు. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయం కాబట్టి ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు చేయండి. అసలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు గిరాకీ రావడంతో పాటు మంచి ధర కూడా పలిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య స్థితి గోచరిస్తోంది. కొంతమందికి గతంలో అనారోగ్యం ఉన్న వారికి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంది. అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. శుభకార్యాలకు తగిన ప్రణాళికలు వేసుకుంటారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. అన్ని రకాలుగా కుటుంబపరంగా చాలా చక్కని వాతావరణం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమ వాళ్ళకి చూసుకున్నట్టయితే మీ ప్రతిభకు తగిన గౌరవంతో పాటు కొత్త కొత్త ఆఫర్స్ మీకు వస్తాయి. అన్ని వర్గాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగం వాళ్ళకి మీ యొక్క నాయకత్వానికి అనుకూలమైన రోజులో ఈ రోజు కాబట్టి ఏది ప్రణాళిక వేసుకుందామన్నా ఈ రోజు నిర్ణయం తీసేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన మార్గదర్శకత్వం వహిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. కొత్త కంపెనీల యొక్క ఆఫర్లు మీకు వస్తాయి. ఉన్న కంపెనీల్లోనే మీకు హై ఎండ్ ప్యాకేజీతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఈ 2 రోజులు కూడా తప్పనిసరిగా నవగ్రహ ఆలయ సందర్శనం చేయడంతో పాటు శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడం కానీ లేదా అష్టోత్తర పారాయణాలు చేయడం కానీ చేస్తూ దీనితో పాటుగా సాయంత్రం మీరు నల్లని వస్త్రాలు కానీ నల్లని
పెన్ను కానీ, పుస్తకం కానీ, ఏదైనా నలుపుకు సంబంధించినటువంటి వస్తువుని కానీ, లేదా దానితో పాటుగా నల్ల నువ్వులను కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితము. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మీరు ప్లాన్స్ వేసుకోవడం కానీ, ప్రణాళికలు వేసుకోవడం కానీ చేసినట్టయితేనే మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. నిర్లక్ష్య ధోరణి మానుకోండి. ఉద్యోగస్తులకు మీకు గుర్తింపు లభించడంతో పాటు, ప్రమోషన్స్‌తో పాటు హై ఎండ్ ప్యాకేజీతో కొత్త కంపెనీలు మీరు మారే అవకాశం ఉంది. కొంతమంది స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం కానీ, లేదా ఇంటర్నల్‌గా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి మారడం కానీ, ఇలాంటి ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా నిర్వహించుకోండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. లాభాలు తప్పకుండా వస్తాయి. వ్యవసాయదారులకు సాగు చేసే పనిలో కొత్త కొత్త ఆలోచనలు పెట్టి ఆహ్, ఆ దిశగా కనుక మీరు కొత్త రకంగా సాగుబడిని కనుక ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్న రైతులు ఈ రోజు నిరభ్యంతరంగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు శారీరక రుగ్మతలు ఆకస్మికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. చర్మానికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడంతో పాటు తీవ్రమైన అనారోగ్యము అంటే పాత అనారోగ్య సమస్యలు ఇప్పుడు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు. ఈ రోజైతే చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగం వారికి చూసినట్టయితే మీ యొక్క ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తాయి. తద్వారా అధిష్టానం యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్టయితేనే తప్ప మీ యొక్క పదవులకు ప్రమోషన్స్ రాకపోవడంతో పాటు ఉన్నది ఉన్న చోటే ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి మీరు వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్ అవ్వడమో, లేదా వేరే కంపెనీలకి ఆఫర్స్ రావడమో జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సూచన కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి, పారాయణ చేయండి. శివాలయంలో కాలభైరవుడికి మీ యథాశక్తి ఏదైనా నైవేద్యం, ఆయనకి పటికి బెల్లం అంటే చాలా ఇష్టము, ఆ పటికి బెల్లాన్ని నివేదన చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే తప్ప మీ ఆశయాలను నెరవేర్చుకోలేని పరిస్థితి. కొంతమంది చదువులు మానేసేద్దామన్న ఆలోచనతో ఆటంకాలు ఏర్పడి చదువు మానేయడం కానీ, పరీక్షకు వెళ్ళలేకపోవడం కానీ, ఏదైతే మీరు అటెంప్ట్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని చెయ్యలేని పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో పాటు అపకీర్తి పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. కొంతమందికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు సాగు చేసే వాతావరణము అనుకూలించలేని పరిస్థితి గోచరిస్తోంది. పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది తప్ప పెద్దగా లాభాలు కానీ, ఏదో ఆశించిన దానికన్నా ఎక్కువ రావడం కానీ ఇలాంటివైతే జరిగే పరిస్థితి లేదు. సామాన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధారణంగానే ఉంటుంది. చిన్న చిన్న అంటే చలికాలానికి సంబంధించినటువంటి చిన్న చిన్న దగ్గు జలుబులు తప్ప పెద్దగా అయితే ఏమీ ఈ రోజు లేవు. మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తగు శ్రద్ధ చూపించండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. తద్వారా ఆ అంటే ఎలా అంటే నష్టాలు వచ్చే అవకాశంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మీకు మంచి అవకాశాలు రావడంతో పాటు ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ పెద్దగా ఏమీ ఆశించినంత లేదు. అవకాశాలైతే వస్తాయి కానీ సంతృప్తికరంగా అయితే ఉండవు.
రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పనితనంతో పాటు మీ యొక్క ప్రణాళికలు కానీ మీ యొక్క వ్యూహాలు కానీ ప్రజలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఆలోచనలు విజయవంతమవుతాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్త కంపెనీలు మారాలన్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.